ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం. ఇందులో 2 నుంచి 7వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. 1 100 సెంటీమీటర్ క్యూబ్, 2 1 సెంటీమీటర్ క్యూబ్, 3 10 సెంటీమీటర్ క్యూబ్, 4 1000 సెంటీమీటర్ క్యూబ్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. 1 100 సెంటీమీటర్ క్యూబ్, 2 1 సెంటీమీటర్ క్యూబ్, 3 10 సెంటీమీటర్ క్యూబ్, 4 1000 సెంటీమీటర్ క్యూబ్. నీటిలో నింపిన 2 గ్లాసులు లేదా బీకర్లు, ఒకటి వేడిది ఇంకోటి చల్లనిది తీసుకోండి. కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్ యొక్క స్ఫటికాన్ని వేడి నీటి గ్లాసులో ఒకటి, చల్లని నీటి గ్లాసులో ఒకటి వేయండి. పైన తెలిపిన కృత్యాల నుండి ఈ క్రింది విధంగా నిర్ధారించవచ్చు. 1 పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. 2 పదార్థం కణాలు ఎంత చిన్నవి. 3 పదార్థం కణాలతో రూపొందించబడింది. 4 పైవేవి కాదు. నీటిలో నింపిన 2 గ్లాసులు లేదా బ్రేకర్లు వేడితో ఒకటి, చల్లని దగ్గర తీసుకోండి. కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్ యొక్క స్ఫటికాన్ని వేడి నీటి గ్లాసులో ఒకటి, చల్లటి నీటి గ్లాసులో ఒకటి వేయండి. పైన తెలిపిన కృత్యాల నుండి ఈ క్రింది విధంగా నిర్ధారించవచ్చు. 1 పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. 2 పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి. 3 పదార్థం కణాలతో రూపొందించబడింది. 4 పైవేవి కాదు. వేడి చేసినప్పుడు పదార్థ కణాలు ఏమి పెరుగుతుందని మనం గమనించవచ్చు. 1 ఆకర్షణ బలం, 2 వికర్షణ బలం, 3 స్థితి శక్తి, 4 వేపన వేగం. వేడి చేసినప్పుడు పదార్థ కణాలు ఏమి పెరుగుతుంది మనం గమనించవచ్చు. 1 ఆకర్షణ బలం, 2 వికర్షణ బలం, 3 స్థితి శక్తి, 4 వేపన వేగం. పూర్వం భారతీయ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు పదార్థాన్ని ఎలా వర్గీకరించారు? 1 4 రకాలుగా, 2 3 రకాలుగా, 3 5 రకాలుగా, 4 6 రకాలుగా. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని ఎలా వర్గీకరించారు? 1 4 రకాలుగా, 2 3 రకాలుగా, 3 5 రకాలుగా, 4 6 రకాలుగా. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనగా అవి ఏ శక్తిని కలిగి ఉంటాయని అంటామంటే 1 గతి శక్తిని, 2 స్థితి శక్తిని, 3 పీడనాన్ని, 4 వాసనను. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనగా అవి ఏ శక్తిని కలిగి ఉంటాయని అంటామంటే 1 గతి శక్తిని, 2 స్థితి శక్తిని, 3 పీడనాన్ని, 4 వాసనను. పదార్థంలో ముఖ్యంగా ఏం కలిగి ఉంటాయి? 1 ఘనపరిమాణము, 2 ద్రవ్యరాశి, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. పదార్థంలో ముఖ్యంగా ఏం కలిగి ఉంటాయి? 1 ఘనపరిమాణము, 2 ద్రవ్యరాశి, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థంలోని భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 1 6, 2 3, 3 4, 4 2. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థంలోని భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా ఎన్ని రకాలు వర్గీకరించారు? 1 6, 2 3, 3 4, 4 2. ఈ క్రింది వల్ల పదార్థం కానిది? 1 గాలి, 2 వాసన, 3 మేఘాలు, 4 కుర్చీ. ఈ క్రింది వానిలో పదార్థం కానిది? 1 గాలి, 2 వాసన, 3 మేఘాలు, 4 కుర్చీ. పదార్థం యొక్క కణాల ధర్మాలు ఏమిటి? 1 పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. 2 పదార్థంలో కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. 3 పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటాయి. 4 పైవన్నీ. పదార్థం యొక్క కణాల ధర్మాలు ఏమిటి? 1 పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. 2 పదార్థంలో కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. 3 పదార్థ కణాల మధ్య ఖాళీని కలిగి ఉంటాయి. 4 పైవన్నీ. ఏ తత్వవేత్తల పదార్థాన్ని భారతీయ తత్వవేత్తల లాగానే వర్గీకరించారు? 1 గ్రీకు, 2 ఈజిప్టు, 3 పోలిష్, 4 ఫ్రెంచ్. ఏ తత్వవేత్తలు పదార్థాన్ని భారతీయ తత్వవేత్తలాగా వర్గీకరించారంటే 1 గ్రీకు, 2 ఈజిప్టు, 3 పోలిష్, 4 ఫ్రెంచ్. ఒక ఈతగాడు ఈత కొలంలో నీటిని ఛేదించగలడు. ఈ పరిశీలన యొక్క పదార్థ కణాలు ఏ ధర్మాన్ని తెలుపుతుంది? 1 పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. 2 పదార్థం కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. 3 పదార్థం కణాలు వాటి మధ్య ఖాళీని కలిగి ఉంటాయి. 4 పదార్థం కణాలతో రూపొందించబడినది. ఒక ఈతగాడు ఈత కొలంలో నీటిని ఛేదించగలడు. ఈ పరిశీలన యొక్క పదార్థ కణాలు ఏ ధర్మాన్ని తెలుపుతుంది? 1 పదార్థ కణాల యొక్క నిరంతరం కదులుతూ ఉంటాయి. 2 పదార్థం కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. 3 పదార్థం యొక్క కణాలు వాటి మధ్య ఖాళీని కలిగి ఉంటాయి. 4 పదార్థం కణాలతో రూపొందించబడింది. 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటారు? 1 గతి, 2 వ్యాపనం, 3 విడగొట్టడం, 4 స్థానం. 2 వేర్వేరు రకాల పదార్థ కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమని అంటారు? 1 గతి, 2 వ్యాపనం, 3 విడగొట్టడం, 4 స్థానం. వేడిగా తయారు చేసిన ఆహార పదార్థాల వాసన కొన్ని మీటర్ల దూరంలో గల మీ వరకు చేరుకుంటుంది. కానీ చలన ఆహారం నుండి వాసన పొందడానికి మీరు దగ్గరికి వెళ్ళాలి. కారణాలు: 1 ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి పెరుగుతుంది. 2 పదార్థం కణాలతో రూపొందించబడింది. 3 పదార్థం యొక్క కణాలు చిన్నవి. 4 పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటాయి. వేడిగా తయారు చేసిన ఆహార పదార్థాల వాసన కొన్ని మీటర్ల దూరంలో గల మీ వరకు చేరుకుంటుంది. కానీ చలన ఆహారం నుండి వాసన పొందడానికి మీరు దగ్గరకు వెళ్ళాలి. కారణాలు: 1 ఉష్ణోగ్రత
పెరుగుదలతో కణాల గతిశక్తి పెరుగుతుంది. 2 పదార్థం కణాలతో రూపొందించబడింది. 3 పదార్థం యొక్క కణాలు చిన్నవి. 4 పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటాయి. ఎస్ఐ పద్ధతిలో ఘన పరిమాణానికి ప్రమాణం 1 ఘనపు సెంటీమీటరు 2 కిలోగ్రామ్ 3 ఘనపు మీటరు 4 గ్రామ్. ఎస్ఐ పద్ధతిలో ఘన పరిమాణానికి ప్రమాణం 1 ఘనపు సెంటీమీటరు 2 కిలోగ్రామ్ 3 ఘనపు మీటరు 4 గ్రాము. ఒక ఇనుప మేకు, శుద్ధ ముక్క, రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. వాటిని సుత్తితో కొట్టి లేదా కత్తిరించి లేదా సాగదీసి విడగొట్టడానికి ప్రయత్నించండి. ఈ పదార్థంలో దేని యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది? 1 వికర్షణ బలం, 2 గతిశక్తి, 3 మండుతున్న, 4 ఆకర్షణ బలం. ఒక ఇనుప మేకు, శుద్ధ ముక్క, రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. వాటిని సుత్తితో కొట్టి లేదా కత్తిరించి లేదా సాగదీసి విడగొట్టడానికి ప్రయత్నించండి. ఈ పదార్థంలో దేని యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది? 1 వికర్షణ బలం, 2 గతిశక్తి, 3 మండుతున్న, 4 ఆకర్షణ బలం. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 1 లీటర్ ఈక్వల్ టు డాష్. కరెక్ట్ ఆన్సర్ 2. 1 సెంటీమీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ టోటల్గా సెంటీమీటర్ క్యూబే 1 లీటర్ అంటే సెంటీమీటర్ క్యూబ్. కరెక్ట్ ఆన్సర్ 2. నీటిలో నింపిన 2 గ్లాసులు లేదా బేకర్లు వేడిది ఒకటి చల్లనిది ఒకటి తీసుకోండి. కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పరమాణు యొక్క స్ఫటికాన్ని వేడి నీటి గ్లాసులో ఒకటి, చల్లనీటి గ్లాసులో ఒకటి వేయండి. పైన తెలిపిన కృత్యాల నుండి ఈ విధంగా అంటే అక్కడ జరిగిన చర్య ఈ విధంగా నిర్ధారించవచ్చు అంటే ఏ ధర్మాన్ని తెలియజేస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 1. పదార్థం కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. నీటిలో నింపిన 2 గ్లాసులు బేకర్లు లేదా వేడి చల్లటి తీసుకోండి. కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పరమాణు యొక్క స్ఫటికాన్ని వేడి నీటి గ్లాసులో ఒకటి, చల్లని నీటి గ్లాసులో ఒకటి వేయండి. పైన తెలిపిన కృత్యాలని ఈ విధంగా మనం నిర్ధారించవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 1. పదార్థం కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. వేడి చేసినప్పుడు పదార్థ కణాల ఏమి పెరుగుతుందో మనం గమనించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 4. వ్యాపన వేగం. వేడి చేసినప్పుడు పదార్థ కణాల ఏమి పెరుగుతుందో మనం గమనించవచ్చు అంటే వ్యాపన వేగం. ఈ కొన్ని టాలీ అవ్వచ్చు కానీ మన టెక్స్ట్ బుక్లో ఉన్నది ప్రకారం వ్యాపన వేగమే కాబట్టి మనం అదే నేర్చుకుందాం. కరెక్ట్ ఆన్సర్ 4. వ్యాపన వేగం. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని ఎలా వర్గీకరించారు? కరెక్ట్ ఆన్సర్ 3. 5 రకాలుగా. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని ఎలా వర్గీకరించారంటే 5 రకాలుగా వర్గీకరించారు. కరెక్ట్ ఆన్సర్ 3. అవే పంచభూతాలు. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనగా అవి ఏ శక్తిని కలిగి ఉంటాయని అర్థం అంటే కరెక్ట్ ఆన్సర్ 1. గతి శక్తిని. పదార్థం కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనగా అవి ఏ శక్తిని కలిగి ఉంటాయి అంటామంటే గతి శక్తిని కలిగి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 1. పదార్థములు ముఖ్యంగా ఏమి కలిగి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 3. పైవన్నీ ఘనపరిమాణము, ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. పదార్థములు ముఖ్యంగా ఏం కలిగి ఉంటాయంటే ఘనపరిమాణం అంటే స్థలాన్ని ఆక్రమిస్తాయి, ద్రవ్యరాశి అంటే బరువు కూడా కలిగి ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ 3. పైవన్నీ. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థమును భౌతిక రసాయనిక ధర్మాల ఆధారముగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? కరెక్ట్ ఆన్సర్ 4. 2. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థమును భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా ఎన్ని రకాలు వర్గీకరించారంటే 2 రకాలుగా. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానిలో పదార్థము కానిది? కరెక్ట్ ఆన్సర్ 2. వాసన. క్రింది వాళ్ళ పదార్థం కానిది ఏంటంటే వాసన. కరెక్ట్ ఆన్సర్ 2. పదార్థం యొక్క కణాల ధర్మాలు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. పదార్థంలో కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. పదార్థ కణాల మధ్య ఖాళీలు కలిగి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. పదార్థం యొక్క కణాల ధర్మాలు పై ఉన్నవన్నీ. నిరంతర కణాలు కదులుతూ ఉంటాయి, వాటి మధ్య ఆకర్షణ ఉంటుంది, వాటి మధ్య ఖాళీలు కూడా ఉంటాయి. సింపుల్గా కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. ఏ తత్వవేత్తలు పదార్థాన్ని భారతీయ తత్వవేత్త లాగానే వర్గీకరించారు? కరెక్ట్ ఆన్సర్ 1. గ్రీకు. ఏ తత్వవేత్తలు పదార్థాన్ని భారతీయ తత్వవేత్త లానే వర్గీకరించారంటే గ్రీకు తత్వవేత్తలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక ఈతగాడు ఈత కొలంలో నీటిని ఛేదించగలడు. ఈ పరిశీలన యొక్క పదార్థ కణాల ఏ ధర్మాన్ని తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3. పదార్థం యొక్క కణాలు వాటి మధ్య ఖాళీలను కలిగి ఉంటాయి. పదార్థం యొక్క కణాలు అంటే ఇక్కడ నీరు కాబట్టి అది ద్రవం కట్టి వాటి మధ్య ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీల మధ్య ఉండే ఆకర్షణ శక్తి కంటే ఆ డైవర్ అంటే ఈత కొలంలో ఈత కొట్టే వ్యక్తి యొక్క బలం ఎక్కువగా ఉండటం వల్ల వాటిని విడదీసుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు. సింపుల్గా ఒక ఈతగాడు ఈత కొలంలో నీటిని ఛేదించగలడు. ఈ పరిశీలన యొక్క పదార్థ కణాలు ఏ ధర్మాన్ని కలిగి ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ 3. పదార్థం యొక్క కణాలు వాటి మధ్య ఖాళీని కలిగి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3. 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 2. వ్యాపనం. 2 వేర్వేరు రకాల పదార్థాలు కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతం కలవడాన్ని ఏమంటారంటే వ్యాపనం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. వేడిగా తయారు చేసిన ఆహార పదార్థాల వాసన కొన్ని మీటర్ల దూరంలో గల మీ వరకు చేరుతుంది, కానీ చల్లన ఆహారం నుండి వాసన పొందడానికి మీరు దగ్గరకు వెళ్ళాలి. కారణం? కరెక్ట్ ఆన్సర్ 1. ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి పెరుగుతుంది. సింపుల్గా చల్లనగా ఉండే వస్తువు యొక్క వాసన మనం అంటే చల్లగా ఉండే పదార్థం యొక్క వాసన మనం గ్రహించలేం, కానీ వేడిగా ఉండే వాసన యొక్క మాత్రం మనం క్లియర్గా గ్రహించవచ్చు చాలా ఫాస్ట్గా. ఎందుకంటే ఒక పదార్థాన్ని వేడి చేస్తే ఆ కణాల యొక్క గతిశక్తి పెరుగుతుంది.
గతి శక్తి పెరిగితే దాని యొక్క వ్యాపన వేగం కూడా పెరుగుతుంది. వ్యాపన వేగం పెరుగుతుంది అంటే వ్యాపించడం అనే వేగం అనేది పెరుగుతుంది. కాబట్టి మన వరకు స్పీడ్గా వచ్చేస్తాయి, ఉష్ణోగ్రత అక్కడ పెరిగింది కాబట్టి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే, ఒకటి ఉష్ణోగ్రత పెరుగుతూ కణాల గతి శక్తి పెరుగుతుంది. అందువలన వేడిగా ఉండే ఆహారం వాసన కంటే చల్లగా ఉండే వాసన యొక్క చల్లగా ఉండే పదార్థం యొక్క వాసన కంటే వేడిగా ఉండే పదార్థం యొక్క వాసనను మనం వేరంగా పీల్చగలుగుతాం, మన దగ్గరికి వేరంగా చేరుకుంటుంది. ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణం ఎస్ఐ పద్ధతి అంటున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 ఘనపు మీటరు. ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణ ప్రమాణం ఏంటంటే మీటర్ క్యూబ్ లేదా ఘనపు మీటరు. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక ఇనుప మేకు, శుద్ధ మొక్క, రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, వాటిని శుద్ధితో కొట్టి లేదా కత్తిరించి సాగదీసి విడగొట్టడానికి ప్రయత్నించండి. ఈ పదార్థములలో దేని యొక్క పరిమాణం మారుతూ ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ 4 ఆకర్షణ యొక్క బలం. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినట్టు ఆకర్షణ బలం. ఇనుప మేకు, శుద్ధ మొక్క, రబ్బరు. ఇనుప మేకు యొక్క ఆకర్షణ బలం, ఆ కణాల మధ్య ఉండే ఆకర్షణ బలం శుద్ధ మొక్క కంటే ఎక్కువగా ఉంటుంది. శుద్ధ మొక్కలో ఉండే కణాల యొక్క ఆకర్షణ బలం రబ్బర్ బ్యాండ్లో ఉండే ఆకర్షణ బలం కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆకర్షణ బలం వీటన్నిటిని అంటే ఎక్కువ నుంచి తక్కువగా ఉండడం వల్ల రబ్బర్ బ్యాండ్ సింపుల్గా అంటే తక్కువ శక్తితో విడదీయవచ్చు. శుద్ధ మొక్కను దానికంటే కొంచెం ఎక్కువ శక్తితో ఉపయోగించాలి. అది ఇనుప మేకకి దానికంటే కొంచెం ఎక్కువ శక్తిని ఉపయోగించాలి. ఎందువల్ల అంటే వీటి యొక్క ఆకర్షణ బలాలు ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి. ఇనుప మేకి శుద్ధ మొక్క కంటే ఎక్కువ, శుద్ధ మొక్క రబ్బర్ బ్యాండ్ కంటే ఎక్కువ. కాబట్టి ఈ పదార్థాల యొక్క దేని యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది అంటే ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 4. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.